హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ శివ. సో ఇలా మాట్లాడక చాలా రోజులు అవుతుంది, ఇయర్స్ అయిపోతుంది కావచ్చు. ఎప్పుడో నేను సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇలాంటి ఒక వ్లాగ్ తీసిన, అంటే ఇన్ఫర్మేషన్ వ్లాగ్. సో అప్పటి నుంచి దాని తర్వాత నుంచి అన్ని వ్లాగ్స్ అనేటివి నా ఫేస్ తక్కువ వాయిస్ ఎక్కువ ఉంటుండే. మీ అందరితో మంచిగా ఇంటరాక్షన్ అవుదామని చెప్పి ఈ వ్లాగ్. ఏం లేదు, మీరు అందరు నాకు రీసెంట్గా కామెంట్స్ పెడుతూనే ఉన్నారు కదా, అంటే జాబ్ వచ్చిందా లేదా అని. సో ఒక 10 మెంబర్స్ అడిగినా అది కమెంటే కాబట్టి నేను అందరికీ రిప్లై ఇవ్వాలి. ఒక కమెంట్ వచ్చినా నేను రిప్లై ఇస్తాను. అలాంటిది ఒక 10 to 20 కమెంట్స్ వచ్చినాయి నాకు, జాబ్ వచ్చిందా లేదా బ్రో అని. సో డెఫినెట్గా మీ అందరికీ ఈరోజు ఆన్సర్ దొరుకుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగ్ ఎక్కువ చేయను, తొందరగా నేను చెప్పేస్తానులే. సిచ్యువేషన్ ఏంటి, అసలు నాకు జాబ్ వచ్చిందా లేదా, వస్తే ఎంత ప్యాకేజ్ వచ్చింది, అవన్నిటి గురించి. సారీ, ఎస్పెషల్గా నేను బ్రాంచ్ చేంజ్ అయినా కాబట్టి నా సిచ్యువేషన్ ఏంటి, అసలు అంత రికవర్ అయ్యినా లేదా, అన్నిటి గురించి మాట్లాడుకుందాం మనం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ జాబ్ గురించి లేదా హైయర్ స్టడీస్ గురించి మనకి థర్డ్ ఇయర్లోనే ఒక క్వశ్చన్ మార్క్ పెడతారు మన కాలేజ్ వాళ్ళు. అంటే స్పెషల్గా సిఎంఆర్ గురించి మాట్లాడుతున్నా. సో వాళ్ళు థర్డ్ ఇయర్లోనే మనకు ఒక క్వశ్చన్ మార్క్ పెట్టేస్తారు, మీరు హైయర్ స్టడీస్ వెళ్తారా లేకుంటే ప్లేస్మెంట్ తీసుకుంటారా అని చెప్పి. సో మనమే అప్పుడు ఏదన్నా ఒక డెసిజన్ తీసుకోవాలి. సో ప్లేస్మెంట్ తీసుకున్న వాళ్ళకి ఏమో హైయర్ స్టడీస్కి ఎల్ఓ అవర్స్ అట్లా ఏమి ఇవ్వరు. హైయర్ స్టడీస్ తీసుకున్న వాళ్ళకి ప్లేస్మెంట్స్లో ఆపర్చునిటీ ఉండదు. సో మనం ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలి. సో ఈ క్వశ్చన్ మార్క్ మాకు థర్డ్ ఇయర్లో 3-2 ఉన్నప్పుడు అడిగిరు కావచ్చు. 3-2 ఉన్నప్పుడు అడిగిరు. సో అప్పుడే ఫుల్ కన్ఫ్యూజన్, అసలు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకేమో హైయర్ స్టడీస్ అంటే కొద్దిగా ఇష్టం అనమాట. అయ్యో ఇప్పుడే నా జాబ్ అన్నట్టు ఉండే నాకు. సో అన్ఫార్చునేట్లీ మనము ప్లేస్మెంట్స్ని వదులుకొని హైయర్ స్టడీస్ని ఆఫ్ చేసుకున్నాము. ఇక సిచ్యువేషన్ అప్పటి నుంచి మనకి మారిపోయిందనమాట. మా ఫ్రెండ్స్ అందరూ, ఆల్మోస్ట్ మా గ్యాంగ్లో ఉన్న వాళ్ళందరూ మ్యాక్సిమం ప్లేస్మెంట్స్ ఆఫ్ చేసుకున్నారు, నేను ఇంకొకటి తప్ప. అయితే ప్లేస్మెంట్స్ నేను వదులుకున్నాను కాబట్టి హైయర్ స్టడీస్ పెట్టుకున్నా. హైయర్ స్టడీస్ కూడా ఇండియాలో కాకుండా మనము వేరే కంట్రీస్లో ప్లాన్ చేసిండే. దాని గురించి కూడా నేను అప్కమింగ్ వేరే వీడియోలో పెడతాను. సో అన్ఫార్చునేట్లీ నేను ప్లేస్మెంట్స్ వదులుకోవడం వల్ల మనకి జాబ్ అలాంటి ఐడియా లేదు, అసలు వాటిని ఎలా అప్లై చేయాలి అండ్ ఎలా డ్రైవ్స్ కండక్ట్ అవుతాయి అనేది జస్ట్ నేను చూడడం తప్ప, వినడం తప్ప మనం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ లేదు. బట్ నేను ఒక సజెషన్స్ ఇస్తాను, కొన్ని సజెషన్స్ మీరు అవి ఫాలో అయిపోండి. ఒకవేళ కాలేజ్లో ఉంటే మన సిఎంఆర్ స్టూడెంట్స్ అయితే మోస్ట్లీ నా వీడియో మన కాలేజీలో చూస్తారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు థర్డ్ ఇయర్లో, మన జూనియర్స్కి చెప్తున్నాను, మన థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు మీకు ఇలాంటిది ఏదైనా అడిగిరు అనుకోండి, ప్లేస్మెంట్స్ ఆర్ హైయర్ స్టడీస్ అన్నప్పుడు మీరు డెఫినెట్గా ప్లేస్మెంట్సే చూస్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు హైయర్ స్టడీస్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ప్లేస్మెంట్సే పెట్టుకోండి. ఒకవేళ కాలేజ్లో రాకుంటే మీకు అది ఒక ఛాన్స్ ఉంటుంది దాని తర్వాత తీసుకోవడానికి. మీరు డైరెక్ట్ హైయర్ స్టడీస్ అన్నారనుకోండి, కాలేజ్లో అనవసరంగా మంచి ఆపర్చునిటీస్ని పోగొట్టుకున్నట్టు అవుతుంది. మంచి ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, అంటే ప్లేస్మెంట్ రాలేదని కాదు కానీ మీకు ఫ్యూచర్లో అర్థమైపోతుంది నా సిచ్యువేషన్ ఏంటనేది. సో మనము కాలేజ్లో ప్లేస్మెంట్స్ ట్రై చేస్తే మనకి ఐడియా వస్తుంది, ఓకే ఇంటర్వ్యూస్ ఇలా అటెండ్ అవ్వాలి, మనము వీటి మీద మనకి స్కిల్స్ లేవు, వీటిని అప్డేట్ చేసుకోవాలని మనకి ఒక ఐడియా వస్తుంది. అండ్ మీరు ఒకవేళ హైయర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉండి ప్లేస్మెంట్స్ ఆఫ్ చేసుకుంటే ఏమవుతుంది అంటే, జస్ట్ ఎల్లో అవర్స్ మనకి ఇవ్వని అంటారు, నింబ అయిపోతుంది, అంటే యాక్చువల్గా చీకటి అయిపోతుంది, లైటింగ్ తగ్గిపోతుంది. సో యాజ్ సూన్ యాజ్ మనం తొందరగానే వీడియో ఫినిష్ చేయాలి. అండ్ 4-2 ఉన్నప్పుడే, 4-2 mid-1 mid-2 ఉన్నప్పుడే మనకి సిచ్యువేషన్ అర్థమైపోతుంది. అప్పటి వరకే డ్రైవ్స్ కండక్ట్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు మీకు ఛాన్స్ ఉంటుంది ప్లేస్మెంట్స్కి. అప్పటి వరకు ట్రై చేయండి. ఇన్ కేస్ అప్పటి వరకు కూడా ఏ కంపెనీలో మనకి ప్లేస్ రాకుంటే, అంటే జాబ్ రాకుంటే, ప్లేస్ అవ్వకుంటే, మీరు అప్పుడు హైయర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్పటి నుంచి ఎల్ఓఎస్కి ట్రై చేయండి, అప్పుడు ఇస్తారు. ఎందుకంటే మేము ఆఫ్ చేసుకున్నాం, మాకు జాబ్స్ రావట్లేదు, మేము ఇప్పుడు హైయర్ స్టడీస్ వెళ్తున్నామని ఒక రీజన్ ఉంటుంది మనకి. ఇక ఛాన్స్ లేదు కాబట్టి అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. మీరు అప్పటి నుంచి ట్రై చేస్తే నెక్స్ట్ ఫాల్కి ఆర్ ఒకవేళ అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి చెప్తున్నాను ఇది.
అప్కమింగ్ ఫాల్ అన్నా నెక్స్ట్ ఫాల్ కన్నా మీరు ట్రై చేయండి. ఇమ్మీడియట్గా వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఏం లేదు. ఎందుకంటే అప్పటికే మనకి అప్లికేషన్స్ అయిపోతాయి. ఒకవేళ మీరు 4-1 వరకు ట్రై చేసి మీరు అప్పటికి రాకుంటే 4-1 నుంచి ఎల్ఓఎస్ ట్రై చేయండి మరి కాలేజ్లో. అది కూడా ఒక ఆప్షనే. అబ్రాడ్కి కావాల్సిన ఎగ్జామ్స్ ఏంటి, మన సిచ్యువేషన్ అంటే ఎక్కడి నుంచి ఎట్లా స్టార్ట్ చేయాలి దాని గురించి చెప్తా. మీకు కావాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఒకవేళ మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే. ఆల్మోస్ట్ మన యూట్యూబ్లో చాలామంది ఉంటాయి వీడియోస్. ఒకవేళ మన కాలేజ్లో ఎలా ట్రై చేయాలనేది ఉంటే మీకు కమెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియో తీయాలా వద్దా అనేది ఆలోచిస్తాను. సో బెటర్ నా సజెషన్ ఏంటంటే ఫైనల్గా మీరు అందరూ కాలేజ్ ప్లేస్మెంట్స్ ట్రై చేస్తూనే హైయర్ స్టడీస్కి కావాల్సిన ఎగ్జామ్స్ రాసి పెట్టుకోండి. ఇంకేస్ ఏ సిచ్యువేషన్ వర్క్ ఆన్ అవ్వకుంటే అప్పుడు మీరు వెంటనే ప్లాన్ బి అనేది ఉంటుంది. కాబట్టి మనకి సేఫ్ సైడ్ ఉంటాం మనము. నాలుగో 1 వే వెళ్తా అంటే అది ఎప్పటికీ కాదు, ఇలా కన్ఫ్యూజన్లో పడిపోతాం మనము. ఓకే, మన కాలేజ్లో హైయర్ స్టడీస్ని తీసుకోవాలంటే ఎలాంటి ప్రాసెస్ ఉంటుంది, అసలు ఎల్ఓఎస్ ఎట్లా తెచ్చుకోవాలి అదంతా నేను ఇంకొక వీడియో తీస్తాను. షార్ట్గా నేను తీస్తాను, ఇంత లెంతీగా ఉండదు. ఇది మన సిచ్యువేషన్. మరి నా హైయర్ స్టడీ సిచ్యువేషన్ ఏంటి, అది ఎక్కడి వరకు వచ్చింది, ఇప్పుడు ఎప్పుడు వెళ్తాను ఏంటి అనేటివి మనము నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాము. లైట్ అనేది తగ్గిపోతుంది. సో ఇది మన సిచ్యువేషన్. ప్రజెంట్ అయితే ఎలాంటి జాబ్స్ అప్లై చేయలేదు, బయట కూడా ఎలాంటి జాబ్స్ ట్రై చేయలేదు. హైయర్ స్టడీస్ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అన్నిటిని వదులుకొని ఇలా ఉన్నా. అవసరంగా హైయర్ స్టడీస్ పెట్టుకొని దాని తర్వాత సిచ్యువేషన్ కాంప్లెక్స్ అయినాయి అనుకో, అసలు ఫుల్ కన్ఫ్యూజన్లో పడిపోతాం మనము. అలాంటి సిచ్యువేషన్ నాకు ఎదురైంది. సో అందుకే నేను చెప్తున్నాను. మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిస్టర్ శివ ఛానల్. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బాయ్ బాయ్.